నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశ రాజధాని ఢిల్లీలో కమ్ముకున్న దట్టమైన పొగ మంచు వల్ల నిన్న విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 100కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. వైద్యులు ఇకనుంచి మందుల చీటీపై రాసే రాత స్పష్టంగా ఉండాల్సిందేనని జాతీయ వైద్య కమిషన్ ఆదేశించింది. రైతులు ఇంటి నుంచే ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకునేలా ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో రిజర్వేషన్లపై విధించిన 50% పరిమితిని ఎత్తివేసి, జనాభా ప్రకారంస వాటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల నేతలు నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న జోర్డాన్ చేరుకున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా -2తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సమాచార ప్రధాన కమిషనర్, CIC గా మాజీ IAS అధికారి రాజ్ కుమార్ గోయల్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేస్ పై ప్రమాదాలను నివారించేందుకు జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు అవసరమని సుప్రీంకోర్టు. క్రీడా వార్తలు. అర్జెంటీనాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ 3 రోజుల భారత పర్యటన నిన్న ముగిసింది. నేటి విశేషం. నేడు విజయ్ దివస్. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న విజయ్ దివస్ నిర్వహిస్తారు. నిన్నటి జీకే ప్రశ్న జవాబు. ఉష్ణోగ్రతను కొలిచేందుకు ఉపయోగించే థర్మామీటర్లో వాడే ద్రవలోహ మూలకం ఏది? అన్స్, మెర్క్యూరీ, పాదరసం. నేటి జీకే ప్రశ్న. స్వాతంత్రోద్యమ సమయంలో చలో ఢిల్లీ పిలుపు ఇచ్చిన స్వాతంత్రోద్యమ నాయకుడు ఎవరు? నేటి జీకే ప్రశ్న మరోసారి. స్వాతంత్రోద్యమ సమయంలో చలో ఢిల్లీ పిలుపు ఇచ్చిన స్వాతంత్రోద్యమ నాయకుడు ఎవరు? ఇంతటితో వార్తలు సమాప్తం.